నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇరాన్ వార్ లో టార్గెట్స్ మారుతున్నాయా? ఎయిర్పోర్ట్స్ సైనిక స్థావరాలు కావా అంటే ఎస్ అని అంటున్నారు. ఎందుకంటే రోజు రోజుకు టార్గెట్స్ మారిపోతున్నాయి, చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ అమెరికా టార్గెట్స్ లో ఆయిల్ రిఫైనరీలే టార్గెట్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్, యుఏఈ, గల్ఫ్ దేశాల్లో చమురు క్షేత్రాలు భారీగా ఉన్నాయి. దీంతో రిఫైనరీలపై దాడులు చేసి అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలన్న లక్ష్యంతో ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని రిఫైనరీస్ ను ధ్వంసం చేస్తుంది. అటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్లోని రిఫైనరీ సెంటర్స్ ని టార్గెట్ చేసుకున్నాయి. ఇప్పటికే ఇరాన్ దాడులో యుఏఈ సహా గల్ఫ్ దేశాల్లోని గ్యాస్ క్షేత్రాలు, రిఫైనరీస్ భారీగా దెబ్బతిన్నాయి. అందులో ఖతార్లోని రాస్ రాఫెల్ పై ఇరాన్ దాడి చేసింది. దీంతో ఎల్ఎన్జీ రిఫైనరీకి భారీగా నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. సముద్ర గర్భం నుంచి ఖతార్ సప్లై చేస్తున్న అతిపెద్ద గ్యాస్ నెట్వర్క్ సిస్టమ్ దెబ్బతింది. మళ్ళీ ఆ వ్యవస్థలు అందుబాటులోకి రావాలంటే 5 ఏళ్లు పడుతుందంట అని నిపుణులు చెప్తున్నారు. ఖతార్ నుంచి వచ్చే ఆయిల్ క్షేత్రాలు ఆసియాలోని పలు దేశాలకు లైఫ్ లైన్ గా మారింది. ప్రపంచంలో 5వ వంతు గ్యాస్ సప్లై ఖతార్ నుంచే వస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇరాన్ కు చెందిన సౌత్ పాస్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయగానే గల్ఫ్ దేశాలపై అటాక్ తప్పదని ఇరాన్ వార్నింగ్ కూడా ఇచ్చింది. సౌదీకి చెందిన సెమారైఫ్ రిఫైనరీ, జుబైల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, యుఏఈలోని అల్ హసో గ్యాస్ క్షేత్రం, ఖతార్కు చెందిన మొసాయిద్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పై ఇరాన్ గురిపెట్టి డ్రోన్స్, మిసైల్స్ ఉపయోగించింది. భారీగా నష్టం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక యుఏఈలోని హబ్స్ గ్యాస్ కాంప్లెక్స్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇరాన్ డ్రోన్స్ అడ్డుకున్న గ్యాస్ కాంప్లెక్స్ పై శిథిలాలు పడడంతో ఉత్పత్తి ఆగిపోయింది. యుఏఈ ప్రభుత్వం కూడా బాబ్ ఆయిల్ ఫీడ్ పైన దాడి జరిగిందని ప్రకటించింది. ఖతార్ నుంచే భారత్ కు అత్యధికంగా ఎల్ఎన్జీ సప్లై అవుతూ ఉంటుంది. భారత్ ఏటా 1.4 కోట్ల టన్నుల ఎల్ఎన్జీ దిగుమతి చేసుకుంటోంది. ఖతార్, సౌదీ తదితర దేశాల నుంచి 80 నుంచి 85% ఎల్పీజీ దిగుమతి అవుతుంది. ఉత్పత్తి సరఫరా తగ్గడంతో యూరప్ దేశాలు క్యాష్ చేసుకుంటున్నాయి. పశ్చిమ ఆసియా యుద్ధాన్ని షాక్ గా చూపిస్తూ క్రూడ్ ఆయిల్ రేట్స్ పెంచేశాయి యూరప్ దేశాలు. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగినా నష్టం నుంచి కోలుకోవడానికి మాత్రం సుదీర్ఘ సమయం పడుతుందని టెన్షన్ పడుతున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు రేట్స్ భారీగా పెరిగిపోతున్నాయి. ప్రపంచం అతిపెద్ద సంకటాన్ని ఎదుర్కోబోతుందా? పశ్చిమాసియా యుద్ధం ఆ కష్టాన్ని తెచ్చిందా? పెట్రోల్ కొరత దేనికి దారి చూపిస్తుంది? 5 ఏళ్ల పాటు ప్రపంచ దేశాలకు గ్యాస్ కష్టాలు తప్పవా? 5 ఏళ్ల పాటు ధరల భారీ తప్పదా? భారీగా పెరిగే ధరలను మోయాల్సిందేనా మనం? పెట్రో ఉత్పత్తుల కొరత నుంచి భారత్ ఎలా బయటపడుతుంది? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి సమ్అప్ చేసి అనలైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ హిమబిందు న్యూస్ రూమ్ నుంచి రెడీగా ఉన్నారు. ఓవర్ టు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శివాని. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఏవైతే యుద్ధ పరిస్థితులు చూస్తుంటే, ముఖ్యంగా కూడా అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా వరకు ఒక పెద్ద ఎదురు దెబ్బని మనం చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఎనర్జీ వార్ గా కూడా యుద్ధం మారుతూ ఉంది. సో గ్యాస్ ఆయిల్ క్షేత్రాలపై నేరుగా కూడా దాడులు చేయడం వల్ల గ్లోబల్ ఎనర్జీ సరఫరాకు చాలా వరకు కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి. సో ఏం జరిగింది ఒకసారి చూస్తుంటే, ఇజ్రాయెల్ ముందు దాడి చేసింది. అంటే ఇజ్రాయెల్ ఇరాన్ లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై దాడి చేసింది. దీన్ని ఇదే ప్రపంచంలోని గ్యాస్ నిల్వల్లో చాలా వరకు పెద్ద క్షేత్రం అనే చెప్పుకోవాలి. ఇంకా ఇరాన్ దీనికి రిటాలియేషన్ గా, దానికి ప్రతిదాడిగా కూడా ఇరాన్ కూడా దాడి చేసింది. గల్ఫ్ దేశాల్లో ఏదైతే కొన్ని ఎనర్జీ
ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయో వాటిపైన కూడా ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. సో ఖతర్లోని రస్ లాఫన్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి అంటే లిక్విడ్ ని ఎగుమతి చేసుకునే కేంద్రం ఇది. సో ఇరాన్ దాడులతో మొత్తంగా కూడా అక్కడ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. 2 ఎల్ఎన్జి ట్రైన్స్ అక్కడ ధ్వంసం అయ్యాయి. మొత్తంగా కూడా ఖతర్ మొత్తం కూడా ఎల్ఎన్జి సామర్థ్యంలో మొత్తం 17% వరకు కూడా నష్టపోయిందంటూ కూడా తాజాగా వచ్చిన గణాంకాలు అయితే చెప్తూ ఉన్నాయి. సో అదే విధంగా సముద్ర గర్భం ఏదైతే నెట్వర్క్ ఉంటుందో దానిపైన కూడా చాలా వరకు దెబ్బ తీసింది. సో దాని కూడా ఉత్పత్తిని అక్కడ ఆపేయడం జరిగింది. సో ఈ నష్టాన్ని మొత్తంగా కూడా పూర్తి చేయడానికి సరి చేయడానికి 3 నుంచి 5 సంవత్సరాల కాలం వరకు పడుతుంది. మొత్తంగా కూడా వెనక్కి సిచ్యువేషన్ తేవడానికి అంటూ కూడా ఖతర్ ఎనర్జీ CEO చెప్పడం జరిగింది. సో అంటే సంవత్సరానికి $20 బిలియన్ ఖర్చు అవుతుంది. మొత్తంగా కూడా రెవెన్యూ నష్టం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. సో యుద్ధం ఆగినా బట్ సాధారణ సరఫరా స్థితికి ఇంకా చాలా ఏళ్ల టైం అయితే పడుతుంది అంటున్నారు. సో చూద్దాం అసలు ఖతర్ ప్రపంచ ఎల్ఎన్జీలో కూడా చాలా వరకు సరఫరాలో పెద్ద భాగంగా ఉంది. సో యూరోప్ ఆసియా దేశాలు ఎక్కువగా కూడా ఈ గ్యాస్ పైన కూడా ఆధారపడుతున్నాయి. గల్ఫ్ నుంచి ప్రపంచ ఇంధన సరఫరాలు చాలా వరకు కూడా ఇక్కడ నుంచే కూడా వస్తున్న పరిస్థితి చూసాము. చాలా వరకు గ్యాస్ సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో కూడా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మొత్తంగా కూడా మనం చూస్తున్నాము. సో ఇంకా కొద్ది రోజుల్లో కూడా ఇదే జరిగితే గ్యాస్ సరఫరాకి సంబంధించి కూడా చాలా వరకు కూడా రేట్లు పెరుగుతాయి అంటూ కూడా చాలా వరకు వార్తలు వస్తున్నాయి. మాట్లాడదాము. జాయిన్ అయ్యారు బివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్, అలాగే ప్రభా గౌడ్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. ముందుగా బివి రావు గారు, ఎట్లా చూడాలి పశ్చిమాసియా యుద్ధం? ఇప్పుడు ఎనర్జీ వార్ గా మారిందని అర్థం చేసుకోవాలా ఈ దాడులు ప్రతి దాడులతో? ఇంకొకటి గ్యాస్ క్షేత్రాలపై మొత్తంగా కూడా దాడి చేయడం ఎంత వరకు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఎంత డ్యామేజ్ చేసింది, ఎంత ఎఫెక్ట్ అయిందంటారు? చాలా వరకు ఎఫెక్ట్ అయిందమ్మా. అయితే ఇప్పుడు ఇది 4th రౌండ్ అనుకుంటాం. ఈ రోజు 22వ రోజు. ఈ 4th రౌండ్ లో ఈ రోజు పొద్దుట ఇరాన్ 2 మిసైల్స్ ఫైర్ చేసింది. డిగో గార్షియా అయితే అది బ్రిటన్ చేతుల్లో ఉంది, కానీ అమెరికాని ఆపరేట్ చేయడానికి పర్మిట్ చేసింది. ఆ 2 మిసైల్స్ లో ఒకటి ఫెయిల్యూర్ అయిందని వింటున్నాం, కానీ ఒకటి సక్సెస్ఫుల్ గా అమెరికన్ బేస్ మీద ల్యాండ్ అయింది. కాకపోతే బహుశా ఏ డ్యామేజ్ జరిగినట్టు లేదు. కానీ ఇరాన్ వాళ్ళ షిప్ని డ్యామేజ్ చేసినందుకు, అదే సింక్ చేసినందుకు శ్రీలంక దగ్గర ఇది ప్రతీకారం తీర్చుకుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు ఇరాన్ ఎప్పుడు 2000 కిలోమీటర్స్ వరకునే తన మిసైల్స్ రేంజ్ ఎఫెక్టివ్నెస్ చూపించింది. ఇది ఫస్ట్ టైం 4000 కిలోమీటర్స్ చూపించగలుగుతుంది ఎఫెక్టివ్గా. అంటే ఇది 4th రౌండ్. అంటే 4th రౌండ్ ఎలా లెక్క పెడుతున్నానంటే, ఫస్ట్ రౌండ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా 48 సీనియర్ లీడర్స్ని టార్గెట్ చేయడం, దానికి కౌంటర్గా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద ఇరాన్ అటాక్ చేయడం 2వ రౌండ్ అయితే. 3వ రౌండ్ ఎనర్జీ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇది 4th రౌండ్ కింద లెక్క. అమెరికా కొంత నేను ఇంటెన్సిటీ ఆఫ్ ఆపరేషన్స్ తగ్గిస్తాను అని చెప్పి ఈరోజు పొద్దున్న ట్రూత్ సోషల్లో పోస్టింగ్ వచ్చింది. అందులో బేసికలీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మేము మిలిటరీలీ ప్రొడక్షన్ వైజ్ మిలిటరీ క్యాపబిలిటీస్ ఇరానీ డౌన్ చేసాము, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి రక్షణ కల్పించామని బేసికలీ వాళ్ళు సక్సెస్ఫుల్ రీజన్స్ చెప్తున్నారు. ఇంకా ఇజ్రాయెల్ అంటారు, ఇప్పుడు ఈ రోజు హిజ్బుల్లా మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇరాన్ కంటే డిగ్రేడ్ చేయడానికి. సో ప్రస్తుతానికి పరిస్థితులు ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఒక విధంగా చూస్తే ఇరాన్ మీద ఒత్తిడి తగ్గించినట్లు లెక్క పెట్టుకోవచ్చు. కానీ చాలా అన్కంప్లీటెడ్ మిషన్స్ మిగిలిపోయినాయి. హార్ముజ్ జలసంధి ఇంకా ఓపెన్ అవ్వలేదు. దానికి అమెరికన్స్ ఏమని చెప్తున్నారంటే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యూరోపియన్ నేషన్స్ కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, వాళ్ళు ఇది సమర్థించుకోవాలి, దీన్ని ఓపెన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇటు వార్ ఎక్స్పాన్షన్ జోన్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు డిగో గార్షియా మీద సక్సెస్ఫుల్గా వాళ్ళు లాంచ్ చేయగలిగారంటే ఇరాన్ క్యాపబిలిటీ 4000 కిలోమీటర్స్ IRBMs అని లెక్క పెట్టుకోవాలి. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కాకపోయినా కానీ IRBM ఎఫెక్టివ్నెస్గా ఫైర్ చేయగలుగుతున్నామని లెక్క పెట్టుకోవాలి. అంటే ఇరాన్ మాత్రం తగ్గేదే లేదని కనుక చూపిస్తోంది. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ప్రస్తుతానికి కొంతవరకు డౌన్ టౌన్ చేస్తున్నాం, మిగతా కానీ ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతాయని చెప్తున్నాయి. అంటే ఏంటంటే బహుశా ఇది వార్ కొంచెం జోన్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, తర్వాత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్చలకు దిగే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు. అలాగే ఒకవేళ చర్చలకు దిగి ఇరాన్ ఏదైనా సరే యుద్ధం ఆఫ్ చేసినా కానీ ఇరాన్ హోల్డ్ మొత్తం మీద హార్ముజ్ జలసంధి మీద పెరిగింది. వాళ్ళకి మిడిల్ ఈస్ట్లో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అన్ని అటాక్ చేయగలిగే కెపాసిటీ పెరిగింది. తర్వాత టోల్ ట్యాక్స్
హార్ముజ్ జలసంధిలో దాదాపు ఒక బ్యారెల్కి $2 వరకు వాళ్ళు టోల్ వసూలు చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ 5 yearsలో వాళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్ కెపాసిటీతో పాటు మిసైల్స్ డెవలప్మెంట్, తర్వాత యుఏవిఎస్ డెవలప్మెంట్, ఇవన్నీ చైనా హెల్ప్ తోటి బాగా విపరీతంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అది పరిస్థితి. చెప్పండి. అంటే రావు గారు ఇందాక మీరు అంటూ అంటే 4th స్టేజ్ నేను ఇలా డివైడ్ చేశాను. ఇప్పుడు ఎనర్జీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈ దాడి జరిగింది. సో 4th అంటే ఇంకా అంటే మనం ఎట్లా దాన్ని మీరు అనాలిసిస్ చేస్తారంటే ఇంకా ఎన్ని స్టేజెస్ లో కూడా ఈ యుద్ధం అనేది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈరోజు చెప్పాడు ట్రంప్ అంటే చాలా వరకు కూడా ఇరాన్ పై 30 రోజుల వరకు కూడా ఏవైతే 140 బ్యారెల్ ముడి చమురు ఉందో దాని అనేది కూడా అమ్ముకోవచ్చు, నేను కొంచెం సడలింపు ఇస్తున్నాను, ఆంక్షలు ఏవైతే కూడా తొలగిస్తానంటూ కూడా చెప్పాడు. సో ఒకవైపు యుద్ధానికి విరమింప చేస్తానంటున్నాడు, ఒకవైపు యుద్ధం వైపు కూడా హర్మూస్ వైపు కూడా యుద్ధ నౌకల్లో ఒకవైపు పెడుతున్నాడు. సో ట్రంప్ మాటల్ని ఎట్లా నమ్మాలి? ఇంకొకటి 4th స్టేజ్ అంటున్నారు. సో ఎట్లా మీరు ఎట్లా దాన్ని ఇది చేస్తారంటే ఇంకో 2 స్టేజెస్ ఉంటాయా? ఎట్లా వరకు కూడా యుద్ధం అనేది ఒక కన్క్లూషన్కి వచ్చే అవకాశం ఉందా? ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి యుఎస్ఏ ఏంటంటే సందేహంలో పడింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ వీళ్ళ ఎల్ఎన్జి క్షేత్రం మీద పార్స్ మీద దాడి చేసిందో అది అమెరికాకి నచ్చలేదు. దానివల్ల కొంత వార్నింగ్ కూడా ఇచ్చినట్టుంది. అందుకనే ఇజ్రాయెల్ కొంచెం ఇరాన్ మీద అటాక్స్ తగ్గించి అటు లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా మీద ఫోకస్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇరాన్ ప్రూవ్ చేస్తుంది, మీరు మిడిల్ ఈస్ట్ దేశాలన్నిటికీ చెప్తోంది, మీరు అమెరికన్ బేస్లు ఈ ప్రాంతం నుంచి తీసేయండి, లేకపోతే ఫ్యూచర్లో కూడా మీ బేస్లు ఏదైతే వీటికి మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తాం, సీరియస్గా అటాక్ చేస్తాం, అలాగే అవుట్ఫ్లో కూడా కంట్రోల్ చేస్తాం. ఆ విధంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటికీ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి ఈ రోజుని మిడిల్ ఈస్ట్లో అత్యంత శక్తివంతమైన దేశం కింద దాదాపు లాస్ట్ 22 daysలో ఎదిగినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. సో అంటే ఏంటంటే ప్రస్తుతానికి ఈ రోజు మాత్రం ఇరాన్ది కొంచెం పై చేయి కనిపిస్తుంది. మిడిల్ ఈస్ట్కి వార్నింగ్ ఇవ్వడం, తర్వాత వాళ్ళని కంట్రోల్ తీసుకురావడం, వాళ్ళు నిన్న 2 రోజుల క్రితం మేము ఎదుర్కొంటాము ఇరాన్ని అని ప్రకటించినా కానీ యాక్షన్ ఇవి చూపించట్లేదు. అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్స్ని కూడా డ్యామేజ్ చేసే విధానం చూపించారు. దుబాయ్లో ఉన్న ఫైనాన్షియల్ సెంటర్స్ని అటాక్ చేశారు, ఫారిన్ బ్యాంక్స్ అన్ని అక్కడి నుంచి ఎవాక్యుయేషన్ ఫోర్స్ చేశారు. సో ఆ విధంగా ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఈ రోజుని కొంచెం ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా మీద కొంచెం ఆధిపత్యం సంపాదించినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. అయితే ఇంకొక కార్డు వాళ్ళు ఇంకా వాడలేదు, అది హౌతీస్ కార్డ్. హౌతీస్ బేసికలీ యాంటీస్ సౌదీ అరేబియా, వాళ్ళ మీద వాడడం మొదలు పెడితే మాత్రం అది సౌదీ అరేబియా విపరీతంగా దెబ్బతింటుంది. నిజంగా చూస్తే ఈ రోజున ఇరాన్ కేవలం ప్రత్యర్థి సౌదీ అరేబియా ఉంది, దాన్ని కూడా కంట్రోల్లో తీసుకురావడం వల్ల మిడిల్ ఈస్ట్లో మేమే డామినెంట్ పవర్ అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు దీనికి అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ రియాక్షన్ ఎలా ఉంటుంది? కొంతవరకు బ్రిటన్ లొంగుతోంది అమెరికా చర్చలకి. దానివల్ల 2 పోర్ట్స్ సైప్రస్లో ఉన్నది, ఇటు డీగో గార్షియాలో ఉన్నది వాళ్ళు పర్మిట్ చేశారు. అయితే ఇరాన్ మాత్రం వాళ్ళ కెపాసిటీ చూపించింది, అటు సైప్రస్ మీద అటాక్ చూపించింది, ఇటు డీగో గార్షియా మీద కూడా అటాక్ చూపించింది. రానున్న రోజుల్లో ఎలా జరుగుతుందో మనం చూడాల్సింది. చెప్పండి. ప్రభా గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రభా గౌడ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రభా గౌడ్ గారు. నమస్తే అండి. రైట్, చాలా వరకు కూడా భారతదేశం ఎల్ఎన్జి దిగుమతుల్లో అంటే 40 నుంచి 47% వరకు కూడా ఖతర్ నుంచే కూడా దిగుమతి చేసుకుంటోంది. సో ఈ నేపథ్యంలో చాలా వరకు ఇప్పటి వరకు చూసాం పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ అనేది చాలా అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుందామన్నా కూడా దొరకడం లేదు. చాలా న్యూసెస్ లో కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు అక్కడ డీలర్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ బండతో కూడా వెళ్ళి చాలా వరకు క్యూ లైన్ లో అందరూ వేచి ఉన్న పరిస్థితి. బట్ వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు బట్టి కూడా ఎక్కడ కూడా కొరత లేదు. అంటే దేశం మొత్తం మీద కూడా 27 వరకు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో ఎక్కడి నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కొరత ఉందని చెప్పి. బట్ వాస్తవ పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా ఉంది. మనకి యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా 47 days వరకు కూడా పర్వాలేదు, మన దగ్గర నిక్షిప్తమైన నిల్వలు ఉన్నాయంటూ కూడా లెక్కలు ఉన్నాయి. బట్ వాస్తవానికి ఇప్పుడు సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రజలు రోజు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకు ఈ యుద్ధ ప్రభావం పరంగా ఏవైనా ముందుగా అంచనా వేయలేకపోయారా? లేకపోతే ఇప్పుడు కృత్రిమంగా కూడా కొంత కొరత సృష్టిస్తున్నారు డీలర్స్ అంటున్నారు, వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారా? మనకి హౌస్ హోల్డ్స్ ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారు మన యుద్ధం జరుగుతున్నా కూడా
ఇరాన్, గల్ఫ్ లీడర్స్ సంబంధించి వీళ్ళతో మాట్లాడి మనం ఒక ఎల్పిజి అనేది 1.5 ట్యాంకర్ కెపాసిటీ ఉన్నది మనం తీసుకొచ్చాం. 2 నౌకలు తీసుకున్నాం మనం. శివాలిక్, నందాదేవి అనేది 2 నౌకలు తీసుకోవడం మనం జరిగింది. అది ఒక్కొక్కటి కూడా 1.5 మిలియన్ బ్యారెల్స్ కెపాసిటీ ఉంది. అంతేకాకుండా యుఎస్ లో 2.2 MTPA కి కూడా మనం ఒక డీల్ అనేది మనం ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం కమర్షియల్ గ్యాస్ అనేది మాక్సిమం మనం ఆపేసాం, చాలా వరకు ఇవ్వకుండా. కానీ హౌస్ హోల్డ్స్ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి మనం ఈ ఏర్పాట్లన్నీ చేసాం. బయట దేశం నుంచి మన దేశానికి రప్పించుకునే వరకు మనం ఏర్పాటు చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ లోకల్ గా ఏమవుతుందంటే దాన్ని కూడా బ్లాక్ మార్కెట్ రూపంలో చాలా మంది దళారులు అది ఒక బిజినెస్ కింద క్రియేట్ చేసుకొని దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకునే ప్రయత్నం ఈ రోజున చాలా వరకు జరుగుతుంది. దాని వల్లనే చాలా వరకు గ్యాస్ అనేది డైరెక్ట్ గా జనాలకి అందట్లేదు. సో అలా జరిగితే అది స్టేట్ గవర్నమెంట్ అనేది ఫెయిల్యూర్ ఇట్లా చేయడం అనేది. ఇప్పుడు వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్ గా చేయాలి. వాళ్ళు ప్రాపర్ గా చేయకపోవడం వల్ల మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని ఎక్స్ట్రాగా డిమాండ్ చేసి ఒక నెగిటివ్ పబ్లిసిటీ, గ్యాస్ లేదు అనేది ఒక నెగిటివ్ పబ్లిసిటీ క్రియేట్ చేసి దాన్ని ఓవర్ డిమాండ్ చేసి మీరు ఎంత చేయండి, మీరు 7,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ వాళ్ళు చేయడం జరుగుతుంది. సో యాజ్ ఏ మోడీ గారు ఏం చేయాలి హౌస్ హోల్డ్స్ అనేది మనకి ప్రాబ్లం లేకుండా అనేది మనం చేయడం జరిగింది. కాకపోతే సప్లై ఎవరు చూసుకుంటున్నారు? తెలంగాణ నుంచి సప్లై చూసుకునేది గవర్నమెంట్. ఆ సప్లై అనేది ప్రాపర్ గా చూసుకోకపోవడం వల్ల ఈ రోజున ప్రతి చోట కూడా ఇలాంటి ఇష్యూస్ మనకి ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది అంటే మనకి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, నెక్స్ట్ గ్యాస్ రేట్స్ కూడా పెరుగుతాయి, కరెంట్ బిల్స్, అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎలా మారిపోతుంది అనేది మనందరికీ తెలిసిందే భారతదేశంలో. సో దీనికి తగ్గట్టుగా మనం అనుగుణంగా మలుచుకొని మనం చేసుకోవాలి. కానీ దీన్ని కూడా రాజకీయంగా అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలకి ఏం కావాలి, ఏం అందించాలి, వాళ్ళకి అవసరమైన స్థితిలో ఏం ఇవ్వాలనేది మనం ఇవ్వాలి. కానీ దాన్ని కూడా ఒక రాజకీయం చేసి జనాలను ఇబ్బంది పెట్టే ధోరణి అనేది ఉండకూడదు. ఎందుకంటే సప్లై చైన్ సమస్యలు అనేది చాలా వరకు వస్తాయండి. ఎప్పుడు ఒక దగ్గర యుద్ధం జరిగిందంటే సప్లై చైన్ సమస్యలు వస్తాయి. దాన్ని అధిగమించి కూడా మనం జనాలకి ఏ విధంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా హెల్ప్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. కానీ ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వం, ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది ఆ విషయంలో 100% ఫెయిల్యూర్ అయ్యింది అన్నది మేము ఖచ్చితంగా చెప్పగలం. అంతేకాకుండా ఇలానే జరిగింది. చెప్పండి. అంటే ఇప్పుడు ఉన్న అంటే న్యూసెస్ బట్టి కూడా ట్రంప్ ఈ రోజు ఒక ప్రకటన చేశాడు. అంటే ఇప్పుడు సీజ్ ఫైర్ చేయకపోయినా చాలా వరకు ఇరాన్ లక్ష్యాలన్నీ ఛేదించాము అని చెప్తున్నాడు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి యుద్ధం ఒకవేళ ఆగిన దాని వల్ల జరిగిన డ్యామేజ్ అనేది చాలా వరకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మరికొన్ని రోజుల్లో కూడా ఇప్పటికే చూసాము పెట్రోల్ అనేది పెరిగిన రేట్ పెరిగింది. అలాగే వంట గ్యాస్ పైన కూడా 50 రూపాయలు పెంచారు డొమెస్టిక్ కరెంట్ బిల్, ఇవన్నీ కూడా. అలాగే మనం ఏవియేషన్ లో పెట్రోల్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అంటున్నారు. ఎస్, అంటే ఇంకా కొద్ది రోజుల్లో కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. అండ్ ఎట్లాగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏమైనా నియంత్రణ చర్యలు ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సమన్వయ లోపం ఏదైనా కావచ్చు, కానీ సామాన్య ప్రజలు అయితే మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అవును, ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా మాకు ఫ్రెండ్లీ రిలేషన్షిప్, ఎందుకంటే మాకు వాళ్ళకి సెక్యూరిటీ పరమైన ఒక అనుబంధం అనేది ఉంది. ఈస్ ఎ ఫ్రెండ్లీ కంట్రీ. సో మేము కూడా ఏంటంటే మోడీ గారు కూడా ఖచ్చితంగా ఏదైతే యుద్ధాన్ని పాస్ చేస్తారు అనేది మేము ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా చేస్తారు. సో ఏదైతే వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయో అవన్నీ ఒక కూర్చొని ఒక మాటలో డిస్కషన్, ఏదైనా కూడా డిస్కషన్ చేసుకుంటేనే అవుతుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మన ఆపరేషన్ సింధూరే చూసుకోవచ్చు. అది కూడా అంతే కదా, యుద్ధం నడుస్తూ ఉంటే మనకు కూడా ఒక డిస్కషన్ జరిగిన తర్వాతే మనం అంటూ ఒక స్టాప్ అనేది మనం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇది కొనసాగకూడదు అని మేము కూడా కోరుకుంటున్నాం దేవుణ్ణి కూడా. ఎందుకంటే కొనసాగితే చాలా ఇబ్బందులు అనేది ముందు మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు దీన్ని ఎట్లయినా ఆపుతారన్న నమ్మకం మాకు ఉంది. ఆయన ఖచ్చితంగా స్టాప్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడి స్టాప్ చేస్తారు. లేకపోతే ఎందుకంటే మాకు ఎనర్జీ మనకి వి హ్యావ్ లార్జ్ ఇండియన్ డయాస్పోరా అండి. సో మనకేంటంటే సెకండ్లీ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీలో కూడా 20% ఆఫ్ ఎనర్జీ మనకి హార్ముజ్ నుంచి, నెక్స్ట్ ఆయిల్స్ కూడా మనం ఎక్కడి నుంచి కొంటున్నాము, ఇరాక్, కువైట్,
సౌదీ అరేబియా, ఇక్కడి నుంచి మన ఆయిల్స్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మనకేంటంటే రోజు రోజుకి సప్లై చైన్ ఇష్యూ అనేది మనం పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఒక పాజ్ అనేది తీసుకుంటారు. వాళ్ళు ఇరువురు కంట్రీస్ తో ఎందుకంటే మాట్లాడతారని నమ్మకం మాకుంది. ఎందుకంటే చాలా డ్యామేజ్ జరిగింది. ఈవెన్ దుబాయ్, లైక్ అబుదాబిలో చాలా డ్యామేజ్, అబుదాబి, ఖతర్, ఇవన్నీ కూడా మనకి డ్యామేజ్ జరిగిందనే విషయం మన అందరికీ కూడా తెలిసిందే. సో కాబట్టి వి హోప్ సో పార్టీస్ అది డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్తాయని మేము అనుకుంటున్నాం. రైట్. వివి రావు గారు, చూసాం చాలా వరకు ప్లాంట్ పైన దాడులు జరగడం, ప్లాంట్ యొక్క నిర్మాణానికి $1 బిలియన్ ఖర్చు అవుతుంది. దాంతో పాటు కూడా సంవత్సరాల పరంగా కూడా సమయం తీసుకుంటుంది. సో అందుకే యుద్ధం ఇప్పటికొకవేళ ఆగినా కూడా దాని యొక్క నష్టం అనేది చాలా ఏళ్ల పాటు కొనసాగుతుంది అంటున్నారు. ఇంకొకటి, గల్ఫ్ దేశాల యొక్క భద్రతను కాపాడడంలో ఇక్కడ అమెరికా ఏవైనా కూడా కొంచెం అంటే స్ట్రాటజిక్ గా కూడా ఏమైనా విఫలమైంది. ఎందుకంటే చూసాం చాలా వరకు ముందు మీరు చెప్పిన 4 స్టేజెస్ లో, థర్డ్ స్టేజ్ లో మనం చూసుకుంటే చాలా వరకు అమెరికా బేస్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఇరాన్ దాడులు చేసింది. తర్వాత అమెరికన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, గూగుల్, ఇవన్నీ వీటి మీద కూడా చాలా వరకు కూడా మేము దాడులు చేస్తాము అని చెప్తే ఇరాన్ హెచ్చరించింది. సో వాళ్ళు కూడా భయపడిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ గల్ఫ్ ఎనర్జీ స్ట్రక్చర్స్ పైన కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన ఈ దాడులు గట్రా చేస్తుంది. సో ఇప్పుడు అమెరికా కానీ నాటో దేశాలు కానీ దీనికి ముందుకొచ్చి జోక్యం కల్పించుకునే విధంగా కూడా ఉంటాయి. ఎట్లా ఉండొచ్చు సార్? ఇరాన్ 2 ఏళ్ల నుంచి దాదాపు ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. అన్ని వార్ గేమ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఆ విధంగానే హార్మోజ్ జలసంధి మీద ఫోకస్ పెట్టడం, ఎనర్జీ సెక్టర్ మీద ఫోకస్ పెట్టడం, అమెరికన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ లో వాటి మీద ఫస్ట్ రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ గ్రాండ్ స్ట్రాటజీ ప్రకారం కరెక్ట్ గా చేసుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ అమెరికా మాత్రం యూరోపియన్ యూనియన్ హెల్ప్ తీసుకోవాలని చూసింది హార్మోజ్ జలసంధి ఓపెన్ చేయడానికి. మెయిన్లీ దానిలో మైన్ స్వీపర్స్ కావాల్సి ఉంటుంది, అలాగే ఫిజికల్ ఫోర్సెస్ కూడా కావాల్సి ఉంటుంది. అది యూరోపియన్ యూనియన్ ఇచ్చే, లేకపోతే నాటో ఇచ్చే పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఆ నాటో ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు అమెరికా సందిగ్ధంలో పడింది ఎలా చేయాలన్నది. సో కొంత సమయం తీసుకుంటారనుకుంటున్నాను. ఈ లోపల సౌత్ చైనా సీలో ఉన్న వాళ్ళ అడిషనల్ రిసోర్సెస్ మలేషియాలో ఒక పోర్ట్లో ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. 2 మైన్ స్వీపర్స్, వాటిని తిరిగి మళ్ళా హార్మోజ్ జలసంధి వరకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. జనరల్గా ఈ మైన్ స్వీపర్స్ అండ్ ఎల్సీఏ చాలా స్లోగా మూవ్ అవుతాయి. మిగతా ఫాస్ట్గా కార్వెట్స్, ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్ లాగా స్పీడ్గా మూవ్ అవ్వవు. సో కొంత సమయం ఎక్కువ పడుతుంది. కానీ తీసుకొచ్చి అమెరికానే ఇంకా చేయాల్సిన పని కనిపిస్తుంది. అయితే ఈ మధ్యలో ఒక వింత పోకడ కనిపిస్తుంది. పాకిస్తాన్ బూచి అని అరుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇండియా IRBMs-ని జోధ్పూర్ దగ్గర కాన్సన్ట్రేట్ చేసింది, జైసల్మేర్ దగ్గర కాన్సన్ట్రేట్ చేసిందని ఇంటర్నేషనల్ మీడియాలో పబ్లిసిటీ ఇచ్చింది. ఈ రోజు ఇండియా 12,000 కిలోమీటర్స్ అగ్ని మిసైల్స్ ఫైర్ చేస్తుందని చెప్పి, అంటే ఏంటంటే మనం USA మీద కూడా డైరెక్ట్గా ఫైర్ చేయగలిగే కెపాసిటీ మనకుందని ఇది వార్నింగ్ ఇస్తుంది. ఇది ఎందుకు చేస్తుందా అంటే ఏంటంటే అమెరికన్ అటెన్షన్ ఇటు డ్రా చేయాలని చూస్తుందా అన్నది కొంచెం ఆలోచించాల్సిందే. ఎందుకు చేస్తున్నారు, ఇది ఒక స్ట్రాటజీలో ఏదైనా భాగం అన్నది కూడా ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ మిడిల్ ఈస్ట్లో ఫెయిల్యూర్, ఎందుకంటే బేసికలీ వెస్టర్న్ కాన్సెప్ట్స్ అన్ని ఫెయిల్ అయినాయి. ఆ ఫెయిల్యూర్కి డైవర్ట్ చేయడానికి ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మధ్యన ఏదైనా సరే చెలరేగే అవకాశాలు ఉన్నాయి కూడా అనిపిస్తుంది. ఇరాన్ మాత్రం ప్రస్తుతానికి డీగో గర్షియాకి ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు బ్రిటన్ని ఈ హార్మోజ్ జలసంధి దగ్గరికి లాగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఒకవేళ బ్రిటన్ వస్తే మాత్రం బ్రిటన్కి సపోర్ట్లో ఉండే దేశాలు అంటే ఏంటంటే జర్మనీ, ఇటలీ కొంతవరకు, తర్వాత మెల్లగా ఫ్రాన్స్, ఇవి కూడా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రోజులు సమయం పట్టచ్చు, దాదాపు 7-8 రోజులు. అయితే ఇరాన్ మాత్రం చాలా సక్సెస్ఫుల్ అయిందని లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే హార్మోజ్ జలసంధిని కంట్రోల్ చేయడం ద్వారా, తర్వాత ఎనర్జీ సెంటర్ని, యుఎస్ఏకి ఉన్న బేసుల్ని, తర్వాత వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని కూడా టార్గెట్ చేస్తుంది. వాళ్ళ లీడర్షిప్, IRGC ఇంటాక్ట్గా ఉన్నాయి. సో ప్రస్తుతం నడుస్తున్న 4th రౌండ్లో ఇరాన్ పై చేయి అనుకుంటున్నాం. నా అభిప్రాయం. ఇది కొన్ని రోజులు కొనసాగే అవకాశం. తప్పనిసరిగా ఇండియా మీద తీవ్ర ప్రభావం ఉంటుంది, దాదాపు 2 ఏళ్ళు. ఎందుకంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ని అడిగితే ఈ లిక్విఫైడ్ LNG ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ ప్రాసెస్ లిక్విఫికేషన్ చేయడానికి దాదాపు కనీసం 3 ఏళ్ళు పడుతుంది. మామూలుగా అయితే 5 ఏళ్ళు పడుతుంది. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా కానీ కనీసం 3 years, తర్వాత మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సి ఉంటుంది. సో అంతవరకు ఇండియా కొంతవరకు తట్టుకోవాల్సిన అవకాశం ఉంది. డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచాల్సిన అవకాశం ఉంది. అలాగే ఆల్టర్నేట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈ 2 ఏళ్లలో బహుశా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతో కనిపిస్తుంది. తప్పనిసరిగా ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఉంటుంది,
ఇది ఎంతవరకు పెరుగుతుందో అది చూడాల్సిన అవసరం ఉంది. చెప్పండి. ఎస్, ప్రభా గౌడ్ గారు, ఇప్పటికే కూడా ఎల్ఎన్జి, ఎల్పిజి, పిఎన్జి గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. యుద్ధం ఇప్పుడు ఆగినా కూడా రాబోయే రోజుల్లో పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఒకవేళ ఆయిల్ ధర పెరిగితే, అంటే కొన్ని లెక్కలు బట్టి ఇన్ఫ్లేషన్ అనేది 0.3% వరకు పెరుగుతుంది. జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే కూడా చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుంది అని అంటున్నారు. సో ఎట్లాగంటే దీనికి నివారించడానికి ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకునే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందో, ఎట్లా ఉండేది? ఇప్పుడు చాలా వరకు కూడా సామాన్య ప్రజలే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంకా కూడా ధరలు పెరిగిపోతే, ఇవన్నీ కూడా వస్తే ఎట్లా దాన్ని, ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయబోతున్నారు? ఖచ్చితంగా దీని మీద ఒక డిస్కషన్ అనేది మళ్ళా జరుగుతుందండి ఢిల్లీలో, సెంట్రల్లో. దీనికంటూ నాకు తెలిసినంత వరకు ఒక ఫండ్ అనేది అలొకేట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఉజ్వల 2.0 ప్రకారం మనం చాలా మందికి ఎల్పిజిస్ కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రీ గ్యాస్ కూడా కొంతమందికి మనం ఇస్తున్నాం. సో కాకపోతే ఇప్పుడు ఇది అనుకోకుండా జరిగిన విపత్తు ఇదంతా కూడా. సో దీన్ని ఎట్లయినా కూడా ప్రజలకి ఎటువంటి సమస్య రాకుండా అనేది మోడీ గారు చేస్తారన్నది నమ్మకం మాకుంది. ఎందుకంటే ఈరోజు చాలా వరకు ఏంటంటే ఎటు చూసినా కూడా ప్రతి రేట్లు కూడా ఇట్లానే పెరుగుతున్నాయి. సో ఏదైనా జరగడం, దాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని అది ముందుకు వెళ్ళడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి రేట్లు కూడా ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ పెరిగితే ఈ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవడం వల్ల మనకి ప్రతి ఒక్కటి కూడా పెరగడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏంటంటే చాలా మంది జనాలకు కూడా ఇది అంత నాలెడ్జ్ ఉండదండి. ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి, యుద్ధం వస్తే అని అనుకుంటున్నారు తప్ప కానీ ప్రజలకు కూడా ఏంటంటే అవగాహన అనేది ఉండాలి. సో వీటి వల్ల రేట్లు పెరుగుతున్నాయి, ఇట్లా జరిగింది అన్న దాని మీద పెరుగుతున్నాయి అన్నది ప్రజలకు ఒక అవగాహన అనేది మనం ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా దీని నివారణ ఎలా మనం బడ్జెట్ వీళ్ళ వరకు మన హౌస్ హోల్డ్స్ కి ఇబ్బంది లేకుండా ఎలా కంట్రోల్ చేసుకుంటే, దేనికి ఎంత పెట్టాలి, ఎక్కడ బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలి, ఎక్కడ తగ్గించుకోవాలని ఒక ఆలోచన అనేది చేసుకుంటే ఖచ్చితంగా దీన్ని మనం అధిగమించగలుగుతాం. కాకపోతే ఇట్ టేక్స్ లిటిల్ టైం అండి ఖచ్చితంగా. ఎందుకంటే మామూలు డ్యామేజ్ జరగలేదు, చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. ప్లస్ ఏంటంటే మనకు కూడా సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వాళ్ళతో మనకి ఒక సంబంధాలు అనేది ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ మన ఇరాన్ లైక్ చాబహారు అలాంటి సైడ్ అయితే మన వాళ్ళు చాలా మంది అటు సైడే ఉన్నారు బేసికల్ చెప్పాలంటే. ఇంకా వార్ ఇలాగే కంటిన్యూ అయితే ఇజ్రాయెల్ తో మనకున్న పార్ట్నర్షిప్ కానీ ఆ సెక్యూరిటీ, బికాస్ దే ఆర్ ద సెక్యూరిటీ ప్రొవైడర్స్ టు ఇండియా. సో ఇదంతా కూడా మనకేంటంటే చాలా తలకాయ నొప్పులుగా మారే పరిస్థితి ఇక మీదట ఉండొచ్చు. సో వీ హోప్ ఈ వార్ అనేది ఆగాలి అనేది మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆగుతుంది. ఎందుకంటే చాలా వరకు మేము కూడా ఈయన ఇండియా నుంచి కూడా వి విల్ స్ట్రాంగ్లీ అర్జ్ అండి రిగార్డింగ్ దిస్. ఎందుకంటే ఇది కంటిన్యూ అవ్వకూడదు. ఎందుకంటే ప్రజలు చాలా వరకు అందరం కూడా, ఇప్పుడు ప్రజలు అంటే మనం కూడా ఇబ్బంది పడతాం, ప్రతి ఒక్కరూ మనం ఇబ్బంది పడతాం. ఇక్కడ బిలో పవర్టీ లైన్ అని లేదు, అబోవ్ పవర్టీ లైన్ అని కాదు, ప్రతి ఒక్కరూ కూడా మనం యాజ్ పర్ గవర్నమెంట్ ఎంతైతే ఫిక్స్ చేస్తుందో ఆ రేటుకి మనం ఖచ్చితంగా పవర్ అనేది కానీ గ్యాస్ అనేది కానీ మిగతావన్నీ కూడా మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దీని వల్ల ఏంటంటే వెజిటేబుల్స్ పెరుగుతాయి, ఆల్ గ్రాసరీస్ పెరుగుతాయి, ఇంకా ఇది అదే మనం అడగండి ఆయిల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంకా పెరుగుతూనే ఉంటాయి మనకి ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభా గారు, అలాగే వివి రావు గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే నివేదిత. అంగుళం కూడా కదలట్లేదే.